కొనసాగుతోంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మా ప్రతినిధి అరుణ్ లైవ్ ద్వారా అందిస్తారు. అరుణ్, సుజాత రైట్. ఏదైతే ట్యాంక్ బండి పరిసర ప్రాంతాలన్నీ కూడా జనాలతో కిరిసిపోతా ఉన్నాయి. ఏదైతే ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితికి భారీగా కూడా భక్తులు అయితే తరలి వచ్చి కూడా దర్శనం చేసుకుని అదేవిధంగా కూడా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చూస్తూ ఉన్నారు. చాలామంది ఇలా వేలాదిగా కూడా ఈ భక్తులు అయితే భారీగా తరలి వచ్చి అయితే ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా కూడా ఈ పరిసర ప్రాంతాలను కూడా జనాలతో కిరిసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా దాదాపు పోలీసులు అయితే 6,000 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నగరంతో పాటు ఏదైతే హైదరాబాద్ నగర పోలీసుతో పాటు ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసు ప్రత్యేక బలగాలను కూడా తీసుకొచ్చి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా దాదాపు ఏదైతే నిమజ్జన కార్యక్రమం వినాయక నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి దాదాపు 11 గంటల ప్రాంతం వరకు కూడా చాలా కూడా వినాయకులన్నీ కూడా దాదాపు పరిసర ప్రాంతాల పట్టణంలో ఉన్న ఏదైతే నగరంలో వినాయకులన్నీ కూడా దాదాపు నిమజ్జనానికే తరలించినటువంటి పరిస్థితి. ఇక ఏదైతే మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వినాయకులు కూడా మరో 2 గంటల్లో కూడా ఈ పరిసర ప్రాంతాలకు తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా భారీగా కూడా ఇప్పటికే కూడా జనాలు అయితే ఏదైతే భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా భారీ వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జన కార్యక్రమం అయితే అట్టాసంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. భారీగా కూడా ఏదైతే వినాయక నిమజ్జనానికి భారీగా కూడా భక్తులు తరలిచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని అయితే అట్లా చూస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా కూడా భక్తులు కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే కలరిండారు చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా తల్లిదండ్రులు చిన్నపిల్లలతో పాటు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉంది. ఈ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే దాదాపు ఎక్కడైతే ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నటువంటి ట్యాంక్ బండి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఈ నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇక దాదాపు భక్తులు కూడా ప్రతి వినాయకుని వద్ద కూడా దాదాపు 2 నుంచి 3 పోలీసులు ఉండి కూడా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఇతర కారణాల చేత కూడా ఎవరైనా అనారోగ్యాల బారిన పడి ఏమైనా ఇబ్బందులు తలెత్తే కూడా వారి కోసం ప్రత్యేక 15 ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేసి చికిత్స అందేయడానికి కూడా అన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా కూడా దాదాపు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక 3,000 పైచీలకు అంటే భారీ క్రేన్లను కూడా 374 భారీ క్రేన్ల ద్వారా కూడా ఇక నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతున్నది. ముఖ్యంగా కూడా ఇప్పుడిప్పుడే కూడా జనాలు అయితే భక్తులు అయితే భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని గంటల్లో కూడా ఈ నగరానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా దాదాపు 6,000 వినాయకుల వరకు కూడా ఉండేటువంటి అవకాశం. ఆ వినాయకులన్నీ కూడా సాయంకాలం వరకు కూడా ఈ ప్రాంతానికి చేరుకుండడంతో కూడా ఇంకా కూడా ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇక ఏదైతే హైదరాబాద్ నగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా దాదాపు వినాయకులు వస్తున్నటువంటి వినాయక మండపాలకు కావచ్చు వినాయకులకు సంబంధించి కూడా వాళ్ళకి స్వాగతం పలుకుతూ కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ప్రశాంతంగా కూడా నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కూడా ఏదైతే ఉత్సవ కమిటీ సభ్యులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనాలతో కిక్కిరిసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఏదైతే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో డివైడ్ చేసి కూడా ఎక్కడైతే అంబేద్కర్ స్టాచ్యూ అటు కొన్ని విగ్రహాలను మళ్లించడంతో కూడా ఇక్కడ ఏదైతే భారీ విగ్రహం ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం అయితే కొనసాగుతుంది. ఈ ప్రాంతానికి కూడా ఇతర విగ్రహాలను ఏవైతే వినాయకులను కూడా రానివ్వకుండా కూడా పోలీసులు అయితే భారీ కెడ్లు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి కూడా వేరే వినాయకులను కూడా మళ్ళీ అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితులను కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఖైరతాబాద్ భారీ గణేష్ నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. భక్తులు కూడా భారీగా హాజరై కూడా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ట్యాంక్ బండి పరిసర ప్రాంతాల్లో నెలకొన్నది. సుజాత.